అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు అన్ఫిల్టర్డ్. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చేసరికి అందరూ జిబ్లీ ట్రెండ్ ఫొటోస్ ఇన్స్టాలో పెట్టేసి ఉంటారు. శామ్ ఆల్ట్మన్ మావ చక్కగా ఆ ఫొటోస్ అన్నిటినీ నెక్స్ట్ మోడల్ ట్రైనింగ్కి వాడేస్తూ ఉంటాడు. అందుకే మావకి ఈ మధ్య ఇండియాపై ప్రేమ పెరిగిపోయింది. క్రికెట్ పోస్టులు కూడా పెడతాడు. కానీ ఈ వీడియో మోడల్ ట్రైనింగ్లో వాడే మన ప్రైవేట్ డేటా గురించి కాదు, దానికన్నా ప్రమాదకరమైన వాటి గురించి మాట్లాడుకుందాం. ఫోన్పే వచ్చిన తర్వాత చైన్ స్నాచింగ్లు తగ్గి యూపీఐ స్కామ్స్ పెరిగినాయి. వచ్చే ప్రతి టెక్నాలజీ కొత్త రకం క్రైమ్స్ని తీసుకుని వస్తుంది. ఈ వీడియోలో మనం ఏఐతో ఆల్రెడీ జరుగుతున్న ఇంకో 2 సంవత్సరాల్లో ఎక్కువ కాబోతున్న 5 రకాల స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిది సెక్స్టార్షన్. అనగనగా నీలాగే నాలాగే కరువులో ఉన్న కుర్రోడు రాత్రి 10 గంటలకి ఏం చేయాలో తెలియక ఫోన్ నొక్కుంటున్నాడు. అంతలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఆ అమ్మాయి టీపీ బాగుంది, నార్త్ అమ్మాయి అనుకుంటా. 90% మంది తెలుగు యువతలాగే వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉండదు కాబట్టి కరువులో ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత వీడియో కాల్ చేశాడు. ఆ తర్వాత ప్రపంచాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒంటి మీద బట్టలు కూడా పట్టించుకోలేదు. 10 నిమిషాల్లో ఆ విశ్వరూపం వీడియో లింక్ వాడికే వచ్చింది. ఇది జరిగింది ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి. ఒక సీనియర్ సిటిజన్ పాట 5 లక్షలు, ఇంకొకరిది 6.5 లక్షలు. ఇవన్నీ రిపోర్ట్ అయిన అతి కొద్ది కేసెస్. ఒకరికి ఏకంగా 51 లక్షలు ఇమ్మని బ్లాక్మెయిల్ చేస్తే అతను అన్ఫార్చునేట్లీ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఈ సెక్స్టార్షన్ గ్యాంగ్ ఉండేది బీహార్, జార్ఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్లో. ఇవన్నీ మాన్యువల్గా వాళ్ళు గ్యాంగ్స్ చేసే పని. కానీ ఇవే ఇంటిమేట్ మెసేజెస్. ఇలాంటి మెసేజెస్ని ఇప్పుడు ఏఐ కూడా పంపించగలదు. ఒకేసారి 1,00,000 మందితో చాట్ చేయగలదు. డెమోకి ఒక కస్టమ్ చాట్ జీపీటీ చేసి ఆ ప్రాంప్ట్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడండి. నేను ఇచ్చింది సింపుల్ ప్రాంప్ట్. చాలా ఫ్లట్టీగా మాట్లాడు, ఒక 5 నిమిషాల తర్వాత వీడియో కాల్ చేసుకుందామని చెప్పు. ఆ చాట్ స్క్రీన్ షాట్స్ చూడండి, కుదిరితే పాస్ చేసి చదవండి. ఇప్పుడు ఇంత న్యాచురల్గా ఫ్లట్ చేయగలదు. వీటి నుంచి తప్పించుకోవడానికి ఒక టిప్: కరువులో డెసిషన్స్ తీసుకోకండి. అన్నోన్ మెసేజెస్ని అవాయిడ్ చేయండి. రెండవది డీప్ ఫేక్స్. సెలబ్రిటీ మాఫ్డ్ ఇమేజెస్ కొత్త ఏమి కాదు. 15 సంవత్సరాలుగా ఫోటోషాప్ ఉన్నప్పటి నుంచి ఇవి జరుగుతున్నవే. ఆ తర్వాత మాఫ్డ్ వీడియోస్ వచ్చాయి. రష్మిక డీప్ ఫేక్ వీడియో తర్వాత ఈ విషయం అందరికీ తెలిసింది. సో ఒక వ్యక్తి ఫొటోస్ మన దగ్గర ఉంటే వాళ్ళ డీప్ ఫేక్స్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో పెట్టే ఎదవలు ఉన్న మన దేశంలో వాళ్ళు డీప్ ఫేక్స్ చేయరు అని గ్యారంటీ లేదు. లవ్ టుడే సినిమాలో ఇది ఒక ప్లాట్ పాయింట్. ఇప్పుడు డీప్ ఫేక్ ఇంకా అడ్వాన్స్ అయింది అండ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీని మీమ్స్ వరకు వాడితే పర్వాలేదు, కానీ ఇలాంటి స్పైన్ చిల్లింగ్ యూస్ కేసెస్ ఉంటేనే ప్రాబ్లం. ఒక టిప్: వీలైనంత వరకు సోషల్ మీడియా అకౌంట్స్ ప్రైవేట్లో పెట్టుకోండి. మూడవది వాయిస్ క్లోనింగ్. మీకు ఏదో రాంగ్ నెంబర్ నుంచి ఎవరో అమ్మాయి కాల్ చేస్తుంది. మనకి ఎలాగో కామం నభయం నలజ్జ కాబట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడతావు. రాంగ్ నెంబర్ అయినా సరే అమ్మాయి వాయిస్ ఏ వాయిస్. ఈ 10 నిమిషాలు మాట్లాడావు కాబట్టి నీ వాయిస్ శాంపుల్ కూడా వాళ్ళకి దొరికేస్తుంది. కొద్ది రోజుల్లో పేరెంట్స్కి మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, అర్జెంటుగా మనీ పంపించమని కాల్ వస్తుంది. ఆ కంగారులో పేరెంట్స్ క్రాస్ వెరిఫై చేసుకోకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. తీరా చూస్తే అది ఏ వాయిస్, నువ్విచ్చిన శాంపులే. ఆల్రెడీ ఇలాంటి కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. తమిళనాడు గవర్నమెంట్ ఒక అడ్వైజరీని కూడా రిలీజ్ చేసింది. ఇలాంటి కాల్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక టిప్: ఎంత క్లోజ్ వాళ్ళతో అయినా మాట్లాడేటప్పుడు ఒక సేఫ్ వర్డ్ లేదా ఒక పాస్వర్డ్ లాంటిది పెట్టుకోవాలి. 4 ఫేక్ ప్రాపగాండా. ఢిల్లీ ఎలక్షన్ టైం బీజేపీ ఢిల్లీ వింగ్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ మిశ్రా చేసిన యాంటీ ముస్లిం వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఆయన పాస్ట్లో చాలా కమ్యూనల్ రిమార్క్స్ చేసి ఉండొచ్చు, బట్ ఈ వీడియో మాత్రం ఏఐ జనరేటెడ్. Taylor Swift and politicians such as US President Joe Biden. It's important that you save your vote for the November election. UK Labour leader Keir Starmer. I'm sick of it. And London's Mayor Sadiq Khan have all found themselves victims of deepfakes in recent months. I control the Met Police. They will do as the Mayor of London tells them and obey orders. Whether it's అలాగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో 2024 అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో డీప్ ఫేక్ విత్ వాయిస్ క్లోనింగ్ ఒక పెద్ద పొలిటికల్ ప్రాపగెండాకి దారితీసింది. బంగ్లాదేశ్లో హిందూ టెంపుల్పై అటాక్ జరిగింది అని వచ్చిన వీడియో కూడా ఫేక్ ఏఐ జనరేటెడ్. కాబోయే 2029 ఎలక్షన్స్లో ఏఐ వీడియోస్ చాలా పెద్ద మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయబోతున్నాయి. అలాగే కమ్యూనల్ డిస్టర్బెన్సెస్కి కూడా దారి తీసే డేంజర్ ఉంది. ఏ వీడియో నిజం ఏది కాదో తెలుసుకునే అవకాశం మనకి లేదు. అది కూడా పొలిటీషియన్స్కి మంచిదే. లయర్స్ డివిడెంట్ అని ఒక పదం ఉంది, దాన్ని గూగుల్ చేయండి. ఆఖరిగా 5 సోషల్ ఇంజనీరింగ్. మన డేటా అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో దొరుకుతుంది. బ్రీచ్ అయిన మన పాస్ట్ పాస్వర్డ్స్ అన్ని డార్క్ వెబ్లో దొరుకుతున్నాయి. మన ఈమెయిల్ అడ్రసెస్, పాస్వర్డ్స్, ఫ్రెండ్స్ లిస్ట్, ఫొటోస్, వీటన్నిటితో మనల్ని ఇంపర్సనేట్ చేయొచ్చు. ఒక శాంపుల్ చూపిస్తా చూడండి. నేను కొన్ని ఎగ్జిస్టింగ్ సోషల్ మీడియా పాస్వర్డ్స్ ఇచ్చి ట్విట్టర్ పాస్వర్డ్ గెస్ట్ చేయమని చెప్పా చాట్ జీపీటీ. ఇది ప్యాటర్న్ బ్రేక్ చేసింది. ఇది చాలా చిన్న ప్యాటర్న్ కావచ్చు, బట్ ఇనఫ్ డేటా ఉన్నప్పుడు
మోర్ సొఫిస్టికేటెడ్ ఏఐ సిస్టమ్స్ కాంప్లెక్స్ పాస్వర్డ్స్ని కూడా బ్రేక్ చేస్తాయి. అందుకే ఆల్వేస్ యూజ్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇంకా ఇలాంటివి చాలా డేంజర్స్. ఏఐ జనరేటెడ్ మాల్వేర్, ఏఐతో స్టాక్ మార్కెట్స్ మ్యానిపులేట్ చేయడం, ఇలా చాలా విధాలుగా మనం ఎఫెక్ట్ కాబోతున్నాం. మనం వీటిని పర్సనల్గా వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ఒకే మార్గం, కామన్ సెన్స్. ఎమోషనల్గా కాకుండా లాజికల్గా డెసిషన్స్ తీసుకో. లాస్ట్లో మీకు ఒక చిన్న బోనస్ టిప్ ఇస్తా. హ్యావ్ ఐ బీన్ పాండ్ అని ఒక వెబ్సైట్ ఉంది. అందులో మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే డేటా బ్రీచెస్లో మీ ఈమెయిల్ అడ్రసెస్ ఎఫెక్ట్ అయ్యిందో లేదో చెప్తుంది. ఆ వెబ్సైట్స్లో వాడిన పాస్వర్డ్స్ని మళ్ళీ ఎక్కడా వాడకండి. సేమ్ పాస్వర్డ్ ప్యాటర్న్ కూడా వాడకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ తెలియజేయకపోతే మీ అకౌంట్స్ హ్యాక్ చేసి నాకు నేనే కామెంట్స్ పెట్టేసుకుంటా. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్